నక్క. నక్క స్వభావం. ఒక సంఘానికి, ఒక పరిచర్యకు నీవు అంటకట్టబడి ఆత్మీయమైన ధైర్యము కలిగి ఆత్మీయ స్థిర జీవితంలో, ఆత్మీయ విస్తరణలో వాక్యము ద్వారా నువ్వు ఎదుగుతూ ఉండగా నిన్ను చెరిపే ఒక నక్కుంది. దాని పేరు గుంట నక్క. ఆ గుంట నక్క వచ్చి, బాగా వినాలి, నక్కకు పండ్లతో ఏం పని అమ్మా? నక్కలు పండ్లు తింటాయా? నక్కలు పండ్లు తినవు, అవి పానాలు తింటాయి. మరి ఇప్పుడు ఇది ద్రాక్ష తోటలకు వచ్చి పూతబట్టి కాత గాయాల్సిన ఈ ద్రాక్ష తోటకి ఈ నక్కొచ్చి ఏం చేస్తుందంట? చెరుపు చేస్తుందంట. చెరుపు అంటే ఇప్పుడు పాడు చేసేటన్నీ ఏంటి? నక్కలు. చెప్పండి, పాడు చేసే స్వభావము కలిగిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? నక్కలు. ఈ నక్కలు ఉన్నాయి, జాగ్రత్త అన్నాడు ఆయన. అయితే ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా ద్రాక్ష తోట నేను కష్టపడి పెట్టుకున్నాను, ద్రాక్షవనంలో నేను కష్టపడి నాటుకున్నాను, కష్టపడి నీళ్లు కట్టాను, మోడబారిపోయిన మొండిబారిపోయిన జీవితాన్ని చిగురింప చేయడానికి దేవుని సన్నిధిలో వాక్యమనే ఇదిగో ఎరువును, ప్రార్థన కన్నిటిని వేసి వారు ఫలించేటట్టు చేస్తుంటే, ఫలించి అభివృద్ధి పొందే స్థితికి రాగానే వారిని ఎవడో ఒక్కడు పక్కన కూర్చున్నాడో, ఎదురు కూర్చున్నాడో, విశ్వాస వారిని పాడు చేస్తున్నాడు. సహాయము చేయండి అంటాడు ఆయన. పాడు చేస్తుని పట్టుకోవడానికి ఏం చేయాలంట? సహాయము చేయండి. పాడు చేస్తాడున్నాడు, వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకోకపోతే మనము ప్రమాదములో పడిపోతాం. వాడిని పట్టుకోకపోతే మనము ప్రమాద దశలోకి దిగజారిపోతాం. చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ కరెక్టే, కానీ చెరుపు చేస్తున్నాడున్నాడే, వాని మనసుకు నెమ్మది లేదు, వాని కంటికి సమృద్ధి లేదు, వాని జీవితానికి తృప్తి ఉండదు. ఇది ఎట్టంటోడంటే చెరుపు చేస్తోడు. చెప్పండి అందరూ, ఈడెవడు? ఏ స్వభావం గల్లోడు? నక్క స్వభావం గల్లోడు. ఇప్పుడు చెప్పాలి, నక్కలు ఏం చేస్తాయి? చెడగొడతాయని ఒకటి మాటలు చెప్పండి. ఏం చేస్తాయి? సమకూర్చని వాడు చెదరగొడతాడని బైబిల్ చెప్పింది. మరి ప్రభు అంటున్నాడు నక్క పాడు చేస్తుంది. అసలు ఈ ద్రాక్ష తోటతో నక్కకి పనే లేదు. మరి ఇప్పుడు ఈ నక్క ద్రాక్ష తోటలోకి వచ్చి ద్రాక్ష తోటలో ఉండి ద్రాక్ష తోటలో పూతని అంటే నీ ఆత్మీయ జీవితాన్ని రాలగొడుతున్న నక్కుంటుంది. జాగ్రత్తగా చూచి అది నక్కనా, అది తోడేలా, అది గుంట నక్కనా, గుద్దుకొని చచ్చే నక్కనా చూడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. మీకు విషయం తెలుసా? నక్క ఇది గింతే ఉంటుంది, కానీ ఇక్కడ ఏమన్నాడు ఆయన? గుంట నక్క. గుంట నక్క అది ఎట్లుంటుంది అంటే మూతేమో నక్కలాగా ఉంటుంది, రూపమేమో తోడేలాగా ఉంటుంది. దాని పేరు గుంట నక్క. అదేం చేస్తుంది? దాని పని ఒకటే, పాడు చేయడం. అనవసరమైన దాంట్లో జోక్యం చేసుకుని, అనవసరమైన దాంట్లోకి జోక్యం చేసుకుని, అవసరం లేని మాటలు మాట్లాడుతూ, అవసరం లేని దాంట్లో ఏలు పెట్టి కాలు పెట్టి అది పాడు చేస్తుంది. నువ్వు పాడైపోయే ద్రాక్షవల్లివైతే ఫలితం లేదు. ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు నువ్వు గ్రహించాలి. నీ కాపరికి దూరం చేస్తున్నాడా? నీకు సమీపంగా ఉన్నావా? దేవునికి సమీపంగా ఉన్నావా? ఆధ్యాత్మికంగా కట్టుబడి ఫలించడానికి నీవు ఉన్నావా? వాడు ఏం చేస్తున్నాడో నువ్వు గ్రహించాలి. అది నక్క పాడు చేస్తుంది. సహోదరుడా, నువ్వు ద్రాక్షవల్లివా అయితే 30దంతలుగా 60దంతలుగా 100 నువ్వు ఫలించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నక్కవైతే ఒక రోజున నువ్వు పట్టబడతావు, పనికి రాకుండా పోతావు. ఇప్పుడు చెప్పు, ద్రాక్షవల్లిలాగా ఫలిస్తావా
నక్కలాగా పాడు చేస్తావా? ఆలోచన చేయి. 2 విషయాలు చెప్తాను. ద్రాక్షవల్లి ఫలించి అభివృద్ధి చెందుతుంది, స్తోత్రాలు చెప్పండి. కానీ నక్క, పాడు చేసే నక్క ఎప్పటికైనా పట్టుబడుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఏం కోరుతున్నాడు ఆయన? అయ్యా, నా తోటను పాడు చేసే నక్కల్ని పట్టుకోవడానికి మీరేం చేయండి? సహాయం చేయండి అయ్యా. ఏంటి బ్రదర్, ఎవరో సాయం చేస్తే నీకోసం ప్రార్థన చేశాం, మరి ఈరోజు నువ్వు కూడా కొంచెం సహాయం చేయొచ్చు కదా. ఒక విషయాన్ని గమనించండి, నేనేం ప్రత్యేకంగా ఉండాలని కోరుకోను. పనికి వాళ్ళ పని మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. పని ఉంటుందా, పక్కన నాతో నేను ఉంచుకుంటాను. పనికి వచ్చేటోడు ఉంటే ఇంకా అయిపోయిన పెన్ను జేబులో పెట్టుకుంటామా? భక్తి లేని విశ్వాసాన్ని వెనక పెట్టుకుంటామా? ఏమిటి కాడు? ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయండి, ఏమంటున్నాడు ఆయన? అయ్యా, సాయం చేయండి అయ్యా, సాయం చేయండి. సంఘములో ఆత్మీయుల్ని, విశ్వాసుల్ని అనవసరంగా పాడు చేసే ఆ గుంట నక్కుంది, దాన్ని పట్టుకోనండి, దాన్ని పట్టుకోనండి. అనుమానాలు తెచ్చిపెట్టి ఆవేదన కలిగించే నక్కుంది, అనవసరమైన చింతలను తీసుకొచ్చి ఆవేదన కలిగించే నక్కుంది, అనవసరమైన ఖర్చులు తెచ్చి ఇదిగో నీ కష్టమును వేయపరిచే నక్కుంది. ఆ నక్కను పట్టుకొని నువ్వు ఒకవేళ ఇదిగో ఆ నక్కను పట్టుకోగలిగితే నీ తోట పూత బట్టి కాత కాస్తుంది. చెప్పాలి ఏముంది? నక్క, నక్క స్వభావం, నక్క స్వభావం. హలో, ఏముంది? నక్క. మొదటి చెప్పండి, నక్క ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. నీ పక్కలున్నోడు నీతో మాట్లాడితే వాడు తోటమాలియా నక్కను గుర్తుపెట్టుకోవాలి. మాకు అవసరం లేదండి, మాకు అవసరం లేదండి. ఒకడు ఈ మందిరానికి వచ్చినాక స్నేహితులు అయినారంట వాళ్ళిద్దరు. మందిరంలో కుర్చీ మీద పక్క పక్కన కూర్చొని ఆరాధిస్తున్నారంట. ఆరాధిస్తుంటే ఒక 3 వారాలు 4 వారాలు అయింది, ఆయన మందిరానికి రావట్లేదు. ఈయన ఫోన్ చేసి, ఫ్రెండ్ కదా, పక్కన కూర్చొని ఫ్రెండ్ కదా, ఈయన ఫోన్ చేసి అడుగుతున్నాడంట, హలో ఏంటి నువ్వు చర్చికి రావట్లేదు? దానికంటే మంచి చర్చ్ మాకు దొరికింది. ఈడున్న పాస్టర్కి పెళ్లి కాలేదు, మేము ఇచ్చిన పైసలన్నీ సేవకే వాడుతాడు ఆయన, ఇక మేము ఈడికే ఫిక్స్ అన్నాడంట. నువ్వు కూడా వచ్చాయి అన్నాడంట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఈరోజు నేను బ్రతికి బట్టగట్టి నా పిల్ల పాపలతో బతికి ఉన్న నీకు ఒక స్నేహితుడిగా అయినా అంటే పైనున్న దేవుడు బతికిస్తే నా బ్రతుకుకు కిందున్న ఈ సేవకుడు బ్రతిమలాడిండు అన్నాడంట. ఈ సేవకుడు ఏం చేసిండు? నాకు నా మరణానికి అడ్డుపడ్డాడు. నా మరణానికి అడ్డుపడి ఎప్పుడో ఉరి పోసుకొని చచ్చిపోవాలనుకున్నోడిని ఆ ఉరితాడు గట్టి కుతిక తాడులో పెట్టి చచ్చిపోవాలనుకున్నోడిని ఏమైందో తెలియదు, నేను పాస్టర్ దగ్గర పోవాలని మనసు వచ్చింది. నేను ఇక్కడికి వస్తే ఆ సేవకుడు మోకాళ్ళ మీద ఏడుస్తున్నాడు నన్ను తీసుకురమ్మని. నా వేదన, నా రోదన, నా బాధ, నా కష్టము నన్ను చంపాలని చూసింది. కానీ ఆ దైవదాసుడు, నా ఇంటోళ్ళు చెట్టుకొక్కళ్ళు, పుట్టకొక్కళ్ళు, గుట్టకొక్కళ్ళు అయిపోయి అంత తిరిగి 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 వెతుకుతున్నారు. నేను ఎవరికి కనబడట్లేదు, కానీ కనబడకుండా రహస్యంగా మందిరంలో కూర్చొని కన్నీరు విడుస్తూ నా బ్రతుకు కోసం ప్రార్థన చేసిన నా సేవకుడు, అందుకే నేను తిరిగి మరణమును జయించి ఇక్కడికి వచ్చిన. ఊరికే రాలే. ఈరోజు
నాకు అన్ని బాగా కనబడుతున్నాయేమో కానీ ఈరోజు బ్రతికి ఉన్నానంటే నా మరణానికి నా సేవకుడు అడ్డుపడ్డాడు. సరే బ్రదర్, అయితే ఆయన ఏమన్నాడని తెలుసా? నువ్వు మళ్ళాడికి రాకన్నాడంట. ఎంత మంచి మనసు! అంటే ఇప్పుడు అది ఏం తయారైంది? నక్క. ఒక విషయం చెప్తాను, నేను ఛాలెంజ్ చేయగలను, సవాలు చేయగలను, సవాలుకు నిలబడగలను, ఏది పడితే అది బోధించగలను. మీకు తెలుసు, నేను నవ్వుపిస్తే కడుపులు మీ పనికిరావు. కానీ నాకేం భయం తెలుసా? మీకు నవ్వు పరంగా నేను ఉండొచ్చేమో కానీ దేవుని సింహాసనం ఎదుట నేను కనబడకపోతే చాలా కష్టం. వాక్యములో లేని బోధలు నేను చేయకూడదు. వాక్యములో ఉన్న నా జీవితంలో అన్వయించని సేవ నేను చేయకూడదు. అది నా దర్శనం. ఏది నోటితో చెప్తానో అది బ్రతుకుల ముందు నేను అనుభవించి ఉండాలి. గుంట నక్కలు ఉంటాయి. చెప్పండి అందరు, ఏం చెప్పాలి? గుంట నక్కలు ఉంటాయి. నీ ఆత్మీయతను చిదిమేసే గుంట నక్క ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు పట్టుకోవాలి. అందుకే మేము ఏం చేస్తాం తెలుసా? పట్టేసుకుంటాను నేను, అంతే, ఏమన్నా దాన్ని పట్టుకొని నా దగ్గరనే పెట్టుకొని ప్రభువా ఈ నక్కని నక్కగా మార్చు. నక్కని ఎందుకు? నక్క చెడగొట్టదు. అవి ఉన్నది ఏదైనా ఉంటే తింటది, ఆడికెళ్ళి పోతుంది. కానీ ఈ చెడగొట్టే ఈ నక్కని నువ్వేం చేయాలి? ఇప్పుడు మార్చు. అయితే ఏ చెడగొట్టే నక్క అవుతుందో ఆ నక్కని ఆ తోటకు కాపులగా దేవుడు మార్చగలడు. మొదటి మాట చెప్పండి, ఏంటిది? నక్క. ఈ నక్క ఏం చేస్తుంది? దాని స్వభావం చెప్పేసాడు తొందరగా. పాడు చేసే ప్రతి ఒక్క మనిషి మనస్సు కలిగిన వాడు ఏముడితో సమానము? నక్కతో. మరి ఇప్పుడు ఆ నక్కలు మన దగ్గర లేవా? వ్యభిచారం అనే నక్కనండి, తాగుడనే, పాడు చేసేనే, వ్యర్థమైన ఖర్చులు పెట్టే, ఇవన్నీ నక్కలే. సంసారాలు పాడు చేసుకొని రోడ్ల మీద వేసుకొని, ఇవన్నీ నక్కలే. ఈ నక్కను బట్టని నారి ఉందా? జాగ్రత్తగా ఉండాలి.